మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు పెనుగొండలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. పీపీఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా పెనుగొండ హైవే నుండి మెడికల్ కాలేజీకి కొనసాగించారు. ఇక ప్రజలకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే వైసీపీ పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ ఉషాశ్రీ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం పేదలు నాణ్యమైన ఉచిత వైద్య దూరం చేస్తుందన్నారు ఉషాశ్రీ. ఇక దీనిపై మంత్రి సవిత ఎందుకు అడ్డుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ఇది ప్రభుత్వం కిందనే నిర్వహిస్తే ముద్దు అనే కార్యక్రమం మనము ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీ చేసుకున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినారు, చాలా హర్షించినారు. అంటే ఇంత మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో కూడా ఆయన ప్రజల తరపున నిలబడి చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి పార్టీ వాళ్ళు కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీనికి శబాష్ కొట్టినారు. ఎందుకంటే ఒక జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంటే ప్రజలకు మంచిది జరిగే ఒక విధానం కాబట్టి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు పీపీపీ పద్ధతి కింద మీరు తీసుకొని వచ్చి ఈ ఒక హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు, మెడికల్ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. అంటే ఎకరాన్ని 100 రూపాయలకి అమ్మాలనుకుంటున్నారు. 50 ఎకరాలు ఉంటే మీరు 5,000కి అమ్మాలనుకుంటున్నారు. ఇది నిజంగా ఏం పద్ధతి అని అడుగుతున్నాం. ఒక్క హాస్పిటల్